కుమారుడి దుర్మరణం మిగిల్చిన అంతులేని శోకంతో లండన్ పర్యటన నుంచి మంత్రి నారాయణ నెల్లూరు తిరిగొచ్చారు. వారసుడి మృతితో కన్నీరు మున్నీరవుతున్న నారాయణను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. పుట్టెడు దుఃఖంలో ఉన్న సహచర నేత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు, తెలుగుదేశం నేతలు నిషిత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. నిషిత్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కుమారుడు నిషిత్ మరణంతో మంత్రి నారాయణ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లండన్లో అధికారిక పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని హుటాహుటిన నెల్లూరుకు తిరిగొచ్చారు. లండన్ నుంచి చెన్నై విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తెల్లవారుజామున 4 గంటలకు నెల్లూరు వచ్చారు. ఆశలన్నీ నిలుపుతాడని, విద్యాసంస్థల బాధ్యతలు నిర్వర్తిస్తాడని నమ్మిన కొడుకు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అందివచ్చిన కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ రోదించారు. ఈ పరిస్థితి మరెవరికీ రాకూడదంటూ అంతులేని వేదనకు గురయ్యారు. మంత్రులు, తెలుగుదేశం నేతలు, కుటుంబ సభ్యులు నారాయణను ఓదార్చారు. నిషిత్ మరణవార్త తెలుసుకున్న వెంటనే హస్తిన పర్యటన రద్దు చేసుకున్న మంత్రి నారా లోకేష్ నెల్లూరులోని నారాయణ ఇంటికి చేరుకున్నారు. మంత్రులు చినరాజప్ప, కళా వెంకట్రావు, పరిటాల సునీత, సోమిరెడ్డి, పుల్లారావు, కామినేని శ్రీనివాసులతో కలిసి నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. నారాయణ కుటుంబంతో 20 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. నిషిత్ ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. నారాయణ గారికి నాకు పరిచయం దాదాపు 20 సంవత్సరాల నుంచి. మొదటిసారి నారాయణ సార్ ఇంటికి వెళ్ళింది నేను 1999లో. అప్పుడు నిషిత్ వయసు కరెక్ట్గా 3.5-4 సంవత్సరాల బాగొద్దు. కళ్ళు ముందలే పెరిగినోడు. చాలాసార్లు కలుస్తాం జరిగింది. అతను కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. ఎట్లా వ్యాపారం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. చాలా కష్టపడే మనస్తత్వం. అలాంటిది ఈరోజు హఠాత్తుగా యాక్సిడెంట్ చనిపోతాం చాలా బాధాకరం. కుటుంబానికి అదేవిధంగా నారాయణ సార్కి జరిగిన సంఘటన అధిగమించుకుని ముందరికెళ్లేదానికి దేవుడు ఆయన వంతు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నారాయణ వియంకుడు మంత్రి గంటా శ్రీనివాసరావు నిషిత్ భౌతిక కాయానికి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. చక్కటి భవిష్యత్తును కొరవాడు. 23 ఇయర్స్ ఏజ్లో ఇలాంటి ఇన్సిడెంట్ కావడం అనేది చాలా చాలా దురదృష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని తట్టుకుని నిలబడాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిషిత్కు నివాళులు అర్పించారు. ఉదయం 9 గంటల తర్వాత నిషిత్ అంతిమయాత్ర మొదలవుతుంది. నారాయణ కళాశాల నుంచి బోడిగాడి తోట వద్దనున్న శ్మశాన వాటిక వరకు 8 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగుతుంది. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రమాదంలో నిషిత్తో పాటు మరణించిన రాజా రవిచంద్ర మృతదేహాన్ని స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరికి తరలించారు. రవిచంద్ర ఇక లేడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విలపించారు. రవిచంద్ర మృతదేహానికి తెదేపా నేతలు నివాళులు అర్పించారు.